నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చాలా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మన ఛానల్ వేదిక చేసినాం మనం. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే తన జీవితం, తన రాజకీయ జీవితం ఎదుగుదలంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసమే అత్యున్నతంగా పాటుపడినటువంటి వ్యక్తి. జనసేన పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా అన్నను వెల్కమ్ చేద్దాం. అనేక అంశాలు ఉన్నాయి అన్నతో మాట్లాడేది. ముందుగా అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న చాలా సంతోషం అన్న. అడగంగానే మీ విలువైన టైం, కొంచెం బిజీ షెడ్యూల్లోనే ఉన్నట్టున్నారు, అయినా అడగంగానే తమ్ముడు అడిగినని ఇచ్చిర్రు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఎట్లున్నారన్న? అంత బాగేనా? బాగా. పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మార్పు అనేది మొదలైందని మాకు అనిపిస్తుంది. నేను ఇందాక ఇంట్రోలో బడుగు వర్గాల కోసం ఎక్కువగా పాటుపడుతుంటారు శంకర్ గౌడ్ గారు అని చెప్పిన, అది నిజమేనా అవాస్తవం అనుకుంటారు? అంటే నిజంగా చెప్పాలంటే నేను ఒక బీసీ బిడ్డగా చాలా వరకు ఒక్కొక్కరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీలు కానీ, మిగతా ఏదైతే ఉన్న దాంట్లో కూడా కొంతమంది చాలా మంది డబ్బు పరంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. వాళ్ళని కూడా మనం గుర్తించాలనేది మా ఉద్దేశం. అంటే రాష్ట్ర అధ్యక్షులు అయిపోయిండు శంకర్ గౌడ్ గారు. అయిన తర్వాత ఇప్పుడు దాదాపు చాలా ఏళ్ళు అవుతుంది మీరు అయిపోయి. ఏం చేసిరు జనసేన పార్టీ అభివృద్ధి కోసం? తెలంగాణ శాఖలో ఏం చేసిరు అంటే ఏం చెప్తారు? చాలా అంశాలు మేము ప్రయత్నం చేసినాం. ఏదున్నా కానీ ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్ళాలి. మన చేతిలో ఏముండదు. ప్రతిపక్షం నేనే కాదు, ఏ పార్టీ కూడా ఒక పార్టీ ఒక స్థాయికి రావాలి, మనం గెలవాలి, ఇవన్నీ అంటే మీరు తీసుకోండి జాతీయ పార్టీలని, బీజేపీని తీసుకోండి. 40 ఏళ్ళు కష్టపడితే వాళ్ళకి ఇప్పుడు 3 సార్లు ప్రభుత్వంలో వచ్చింది. గతంలో వాజ్పేయి హయాంలో 6 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఇవన్నీ మనం చూసుకోవాలి. టీఆర్ఎస్ కూడా 10-12 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే ఉద్యమాలు చేసి అనేక రకరకాల చేసుకుంటూ మొన్న 10 ఏళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రత్యేకంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఆయన కూడా అనేక కష్టాలు పడి జెడ్పీటీసీ నుంచి ఆయన లైఫ్ ప్రారంభించి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఎవరు కూడా పెట్టగానే ఒక స్థాయికి స్టార్ అయిపోరు, కాని పని. ప్రజలు ఈ రోజు చూస్తుంటారు వీళ్ళు మనకి ఏం చేయగలుగుతారు, వీళ్ళు మనకు అండగా ఉంటారా లేదా. సో అట్లా నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు నాకు ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చిన తర్వాత ఉన్న క్యాడర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, చాలా చోట్ల మేము గతంలో ఎంపీగా పోటీ చేసినాం, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేసినాం, అంతకుముందు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నాం. నిరంతరం ప్రయత్నంలో ఒక భాగం. కాకపోతే మాకు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ మమ్మల్ని చూపించినట్టు, లేకపోతే కొన్ని సందర్భాలలో అనుకున్నంత స్థాయిలో పోలేకపోయినాం. ఇప్పుడు ఏంటంటే మొన్న 2024లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు దశలో ప్రజలు కూడా మా వైపు చూస్తారు. ఎప్పుడైతే ప్రజలు మన గురించి ఆలోచిస్తారో అప్పుడు పార్టీ అనేది ముందుకు వెళ్తుంటారు. దాంట్లో భాగంగా మొన్న మేము మున్సిపల్ ఎలక్షన్లో దాదాపు 336 చోట్ల పోటీ చేస్తాం. దాంట్లో ఎన్ని వస్తాయి ఏందనేది రేపు నిర్ణయం ఈ టైం వరకు తెలిసిపోతుంది. ప్రయత్నం చేయడం తప్పులేదు. ప్రజలు ఆదరిస్తే 100% మేము 336 చోట్ల దగ్గర పోటీ చేసినాం అన్నారు కదా. సరే, గెలుపోవటం పక్కన పెడితే ఎన్ని డిపాజిట్లు కోల్పోతాయి అంటే కనీసం వాటికన్నా సమానం చెప్తారా? ఒక విషయం చెప్తే నేను బైసాబ్ పోటీ అనేది చెయ్యాలి. కాంగ్రెస్ జాతీయ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. ఈరోజు ఆ కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు కూడా లేవు. ఎక్కువ మాట్లాడితే పార్టీ లేదు కాంగ్రెస్కి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా 3 స్టేట్లలో ఏమో గవర్నమెంట్లో ఉంది, మిగతా ఎక్కడ లేదు. ఎప్పుడైనా రాజకీయంగా ఒక నాయకులతోటి నడుస్తుంటుంది. మేము ప్రారంభించినాం. ఇప్పుడు డిపాజిట్లు వస్తాయి, ఆ డిపాజిట్ల పోటీ చేయడమే గొప్ప. ఆ తర్వాత అవన్నీ పోటీ చేయడానికి కొన్ని పార్టీలకు అభ్యర్థులు కూడా లేరు. అటువంటిది మాకు పోటీకి ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా మీ ద్వారా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంత ధైర్యంగా, ఎందుకంటే హేమాహేమీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అటువంటి మధ్యలో మేము నిలబడడం అంటే ఆషామాషి విషయం కాదు. మీరు చూసి అనేక చోట్ల కరీంనగర్, పెద్దపల్లిలో చూసుకోండి, ఆదిలాబాద్లో చూసుకోండి, అదే రకంగా కొన్ని చోట్ల గొడవలు కూడా అయినాయి. అంటే మమ్మల్ని వాళ్ళు ఇంత కొన్ని రాజకీయంగా ఉండి కూడా దగ్గర మీరు పోయి రానా? చాలా చోట్ల పోయినా. కొన్ని చోట్ల జనసేన పట్ల జనాల రెస్పాన్స్ ఎట్లా? 100% బాగుంది. నేను తాండూరులో తిరిగిన 5 వార్డులు, అదేవిధంగా
రంగారెడ్డి జిల్లా సంబంధించిన ఏదైతే ముచ్చింతల, ఆలియాబాద్, తుర్కపల్లి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, ఓకే. అంటే ఈ చోట్ల ఎందుకంటే ఇక్కడ ఏదైతే గత 12 ఏళ్ల నుంచి మనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు కొంతమందికి అవకాశం ఇచ్చినాం. ఓకే. అందులో భాగం మేము ఇక్కడ తిరగడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి మేము ఏం చేసినామంటే ఈ ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో 9 జిల్లాలో ఎలక్షన్స్ ఉండేవి రంగారెడ్డితో పాటు, గ్రేటర్ ఒకటి వదిలేస్తే. దాంట్లో మిగతా 8 జిల్లాలు కొంతమందిని మేము పెట్టడం జరిగింది. ఎవరి జిల్లా వాళ్ళు చూడాలి, అక్కడ ఏదన్నా ఉన్నా కానీ మాకు చెప్పండి అని. మేమేంటంటే ఇక్కడ అందుబాటులో ఉండాలి, రేపు ఏదైనా మంచి చెడు జరిగినా అని చెప్పి ఇక్కడ ఈ డిస్టిక్ చూసుకుంటూ మేము అందుబాటులో. అంటే ఎట్లా పోయినప్పుడు వాళ్ళ పవన్ సార్ పేరెత్తంగానే లేదా జనసేన పార్టీ కొన్ని విధి విధానాలు చెప్పగానే ప్రజల్లో రెస్పాన్స్ అంటే ఇక్కడ ఎలక్షన్ అనేది ఈసారి ఎట్లా జరిగిందంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పనిచేసే విధానం ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక మారుమూల గ్రామానికి రోడ్ లేదు, లైట్ లేదు, అటువంటి వ్యవస్థని మార్చగలిగిండు అనేది ఒక నమ్మకం అనేది ఇక్కడ ప్రజలకు కలిగింది. అంటే ఏదో ఒక దగ్గర ఒక నిజాయితీ పరుడు వస్తే అది కొంచెం కంప్లీట్గా ఇండియా వైడ్ ఉపయోగపడుతుంది. అందులో తెలుగు ప్రజలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలే తెలుగు ప్రజలే కాబట్టి అది ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. పక్కకి ఎక్కడ చూసుకున్నా 250-300 కిలోమీటర్ దూరంలోనే మనకు ఉమ్మడి 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయినాక మనకి ఎక్కడ కూడా బార్డర్ 250-300 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అందులో భాగంగా అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు అక్కడ వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొన్ని చూస్తుంటాం. తెలంగాణలో పొలిటికల్ రాజకీయ పార్టీలు అంటే అన్న ప్రధానంగా మనం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవే వినిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు జనసేన పేరు ఎందుకు పెద్దగా పోర్ట్రేట్ అవుతలేదంటే ఏం చెప్తారు? మేము ఎన్నుకున్న లక్ష్యం ఒకటి, నిజాయితీ పరులు కావాలి, కరప్షన్ లేని రాజకీయాలు రావాలి, గెలిచిన తర్వాత నిరంతరం ప్రజలకు సేవ చేయాలి. అది ఒక పనిగా మేము మా క్యాండిడేట్లు ఎవరైనా కానీ ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, రేపు కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే మేము ఒక బాధ్యతగా పని తీసుకుంటున్నాం. బాధ్యత, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మేము దాన్ని ఒక వర్క్ లాగా చూస్తాం. ఇప్పుడున్న పార్టీస్ ఏంటంటే ఏదో డబ్బులు ఇచ్చేసి కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది చాలామంది కూడా పనులు చేస్తుంటారు, కొంతమందిని చూస్తుంటాను. చాలా వరకు ఏమైపోయిందంటే ఎలక్షన్ అయిపోయిందంటే మళ్ళీ కనిపించదు. ఎందుకంటే నేను ఒకటి అంబేద్కర్ కాలనీ అని చూసిన, అంబేద్కర్ ఏది అలియాబాద్లో, తుర్కపల్లి అలియాబాద్, అక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే ఒక బస్ అక్కడ ఆపితే చాలు, అంతా 60-70 ఏళ్ళ ఏజ్ ఉన్న ముసలోళ్ళు పాపం, వాళ్ళు ఇంకో ఏరియాకి పోవాలంటే మహిళలు దాదాపు 250 మంది నన్ను చుట్టుముట్టిరు ఆ ఏరియాలో. అక్కడ ఒక ఎస్సీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు, మంచి వ్యక్తి, అక్కడ అనేక సౌకర్యాలు ఏదున్నా కానీ చేస్తా అని ఒక జనసేన పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోయినాం. అక్కడ అతను అడిగింది ఏంటంటే అక్కడంతా మహిళలు మాకు బస్సు ఇక్కడ ఆపితే చాలని అడిగింది. కేవలం బస్ ఒకటి, బస్ స్టాండ్ కూడా కాదు, బస్సు ఒకటి ఇక్కడ స్టాప్ చేస్తే సరిపోతుంది, ఇక్కడికి వెళ్ళి మేము 1.5 కిలోమీటర్ నడవాలి, పోవాలంటే ఇది ఒకటి చెప్పండి సార్ అని అడిగారు. అది చిన్న పని నిజంగా అనుకుంటే. అక్కడ మల్లారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గం గంట సేపట్లో చేయొచ్చు, గంట కాదు ఒక ఫోన్ మీద ఎందుకు చేయట్లేదు? జనసేననే రావాలి, జనసేనకే చెప్పాలి, జనసేననే చేయాలి. ఈ అంశాల మీద ప్రజలంతా మా వైపు చూస్తారు. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ సమస్యల మీద మేము బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం. మీరు మమ్మల్ని ప్రజాప్రతినిధిగా గెలిపించి రేపు అసెంబ్లీలను కార్పొరేషన్లో కూర్చోబెడితే నిజంగా అక్కడ వచ్చే ఫండ్స్ ఏమున్నా కానీ అవి ఆ ఒక అభివృద్ధిలో మేము ముందుండి చేయిస్తాం. ఇంకా అవసరమైతే అడిషనల్గా మా సొంత డబ్బులు మా పార్టీ పరంగా ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే దాని ద్వారా ఆ ఒక. మీరు ఒకటి గమనించరో లేదో అన్న, సామాన్యంగా కార్పొరేషన్స్, మున్సిపల్ ఈ ఎలక్షన్స్ అనగానే ఎంతసేపు ప్రజల దృష్టి అంతా కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీటి మీదనే ఉండే. కానీ ఇప్పుడు ఈ వారం 10 రోజులుగా జనసేనకు కూడా అనూహ్యంగా రెస్పాన్స్ రావడం, హీరోలు లేదంటే కొంతమంది యాక్టర్స్ మద్దతు ఇవ్వడం, వాళ్ళు కూడా స్వయంగా ప్రచారాల్లో పాల్గొనడం, మీకు కూడా వచ్చి కలిసినట్టున్నారు. సో ఎట్లా ఇదంతా సడన్ గా హైప్ వచ్చింది జనసేనకు, ఎట్లా అనిపిస్తుంది మీకు? కొంతమంది వ్యక్తులు ఈ ప్రాంతాన్ని కాదు, ఈ ప్రాంతం ఏదో అలా జాగిర్లాగా తెలంగాణ బిడ్డలీడ పార్టీలో పనిచేస్తుంది. ఒక జాతీయ పార్టీ ఏదైనా తీసుకోండి, కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ, జాతీయ భావాలు కలిగి ఉండాలి, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండాలి.
అప్పుడే అది జాతీయ పార్టీ. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు పోటీ చేస్తుంది కాంగ్రెస్, అక్కడ ఎవరు ఏం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పోటీ చేస్తుంది, సిపిఐ సిపిఎం పోటీ చేస్తుంది, ఎంఐఎం చేస్తుంది. వీళ్ళని ఎవరిని అన్నారు, ఒక జనసేన అనగానే అంటారు. ఎందుకు అంటారంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రూపాయి పెట్టకుండా ఆయన ఇష్టపడి ఫాలోవర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆయన చెప్తే ఓటు మారుతుంది అనేది ఒక టెన్షన్. ముందే అటెన్షన్ అయ్యి ఆయనని ఈ రకంగా మాట్లాడితే ఎక్కడనో స్టాప్ అవుతాడు అనేది వాళ్ళ ఆలోచన. ఏమంటా అంటే ఒక రాజకీయ పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఇది 2014 మార్చి 14 ఏదైతే మనం పుట్టింది ఇక్కడ ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మొన్న అధికారంలో మేము కూడా భాగస్వాములో పైన. గతంలో కూడా నేను చెప్పిన మీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను ప్రభుత్వం రాకముందు మీతో మాట్లాడినప్పుడు మీరు నన్ను అడిగింది కూడా ఒక క్వశ్చన్ గుర్తు చేసుకోండి. వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అంటే 10-11 సీట్లు వస్తే 10 వస్తే ఎక్కువ అని చెప్పిన. ఆ ఇంటర్వ్యూలో మీకు తెలుసు 11 వచ్చినాయి, ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది. అంటే వాస్తవ పరిస్థితి ఇవాళ ఏమైపోయిందంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూసారు. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ శాతం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పరిపాలించింది. ఇప్పుడు బైఫర్కేషన్ అయినా కూడా 2 రాష్ట్రాలు అయినా కూడా ఇప్పుడు పరిపాలిస్తుంది. హామీలు ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. ఉద్యమకారులని చూడాలి. ఉద్యమకారులకి మా ఉద్దేశం చెప్తున్నాను, వాళ్ళ ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం. మేము సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నాం. గతంలో కూడా మా నాయకుడు అనేక సార్లు పిఆర్పి ప్రజారాజ్యంలో చేసినప్పుడు ఆయన సామాజిక తెలంగాణ గొంతు ఎక్కడ పోయినా కానీ ఆ నినాదంతో ముందుకెళ్ళాం. అంటే సామాజిక తెలంగాణ ఎందుకంటే సామాన్యులకు రాజ్యాధికారం రావాలి, అప్పుడే మారుతుంది. నేను నా తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు, అంటే మిగతా జెండా మోస్టర్లు ఎక్కడ పోవాలి? అది కాదు. సమాజంలో అందరు సమానం ఉండాలి, అందరికి హక్కులు ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభా అయ్యారు. ఎవరైనా ఎక్కడన్నా పోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు పోటీ చేసే హక్కు మనకు వచ్చింది. మొన్నటి దాకా ఆర్టికల్ 370 వల్ల కొంతమంది అక్కడ వాళ్ళే పోటీ చేయాలి, అక్కడ వాళ్ళే బిజినెస్ చేయాలి, అదేదో ఉండే అది తీసేసి ఇప్పుడు అక్కడ కూడా మనం పోయి ఎక్కడికైనా పోవచ్చు. అటువంటి హక్కులు కలిగించిన బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు ఓ రకంగా రాజ్యాంగాన్ని తుంగదొక్కడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. అది ఎవరన్నా ఉండని, అది సీఎం ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండదు. ఎందుకంటే సమాజంలో మార్పు గురించి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తుంది, నేషనల్ కమిషనర్ కానీ స్టేట్ కమిషనర్ కానీ ఇక్కడ ఎవరైనా పోటీ చేయండి, ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేయొచ్చు అనేది ఒక కాలం ఉంది. ఎవరైనా నువ్వు కూడా పోటీ చేయొచ్చు. అటువంటి దాన్ని నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు ఆ ప్రాంతం, నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఒక మనిషివి. ఇక్కడ డిసైడ్ చేసేది ఆ వార్డులో ఉన్న ప్రజలు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు, ఆ పార్లమెంట్లో ఉన్న ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక పర్సన్ చెప్తే నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నేను జనసేననే నాకు ఇష్టం, జనసేన అధ్యక్షుడు అంటేనే నాకు ఇష్టం, జనసేన నాయకుడిని నేను ఫాలో అవుతాను. నువ్వు ఎవరినైతే ఫాలో అవుతావు నేను వద్దంటలేను, నీ ఇష్టం అది. నా వ్యక్తిగత అభిప్రాయం నేను మీకు చెప్తున్నా. నాకు నచ్చింది నేను చేస్తాను. నువ్వెవరు నా రైట్ ని నువ్వెవరు? మీరు ఒకటి గమనించడం లేదో, వాస్తవంగా జనసేన పార్టీ క్రియాశీలకంగా తెలంగాణలో అంత స్ట్రాంగ్ లేనప్పటికీ క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రానేలేదు, ప్రచారంలో అసలు ఆయన ఎక్కడ కనిపించలేదు. కనీసం జనాలు మీ అభ్యర్థులు పోటీ చేస్తేనే అధికార పార్టీ నాయకులు స్పందించే క్రమంలో ఉన్నారు అని అంటే దేనికి సంకేతం అన్నట్టు? అసలు ఏంది ఇప్పుడు? క్రమక్రమంగా మీకు చెప్తాను. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న పనులు తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉందా? ఆ ఇంపాక్ట్ 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది కూడా చెప్తాను. గతంలో మనకు వరదలు వచ్చినప్పుడు రామంతపూర్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతం అంతా, వనస్థలిపురం అంతా మునిగిపోయింది. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. నేను కూడా వెళ్ళిన ఆ ప్రాంతానికి. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటింటికి 10,000 రూపాయలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి. అటువంటి అంశాల మీద ₹1,00,00,000 ఆ రోజు ముఖ్యమంత్రి వారికి ఇచ్చింది ఆయన సొంత డబ్బు, జనసేన అధినేత. ఆ తర్వాత మొన్న కూడా కొన్ని కరోనా టైంలో డబ్బులు ఇవ్వడం జరిగింది, అంటే ఆయన సొంత డబ్బు. దీన్ని నేను వేరే రకంగా చూడదు. అంటే రాజకీయంగా ఆలోచనలో ఒక వ్యక్తి, ఇప్పుడు మనం అనుకుంటాం ఒక
క్రికెట్ చూస్తాం మనం, అతను ఏ ప్రాంతమో ఏ రాష్ట్రమో చూడం, మంచిగా ఆడిండా లేదా అని చూస్తాం. అట్లా అనుకుంటే మరి సింగరేణి కాలనీలో కూడా ఒక గిరిజన అమ్మాయి చనిపోతే కూడా అప్పుడు కూడా సాయం కూడా వెళ్ళింది. యాసిడ్ దాడి జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, అప్పుడు కూడా వరంగల్ వెళ్ళడం జరిగింది. మేము అవును అవును వరంగల్ వెళ్ళి వాళ్ళని పరామర్శించి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని రాజశేఖర్ రెడ్డి గారు ఎన్కౌంటర్ ఏదో జరిగింది. ఇటువంటి అంశాలు అనేది పవన్ కళ్యాణ్ గారు అటువంటి జరిగినప్పుడు ఆయన అంటే తన అవసరం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతున్నారు, 100% రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే సమాజంలో ఆయన ఒక 140 కోట్లలో ఆయనకు కూడా హక్కు ఉంది. ప్రతి భారతీయుడికి దీని మీద మాట్లాడే హక్కు ఉంది. ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఏ కులమైనా వాళ్ళతో మాట్లాడే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఇది నాకు తెలిసిన రాజ్యాంగం. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ప్రైవేట్ రాజ్యాంగం ఉందేమో నాకు తెలియదు కానీ, వాళ్ళు కొత్త రాజ్యాంగం ఏమైనా రాసుకున్నారో నాకు తెలియదు కానీ, వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కి వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా వెళ్తే మేము మాత్రం భారతదేశంలో రచించిన రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతాం. మీకు ఏమైనా ప్రైవేట్ రాజ్యాంగం ఉంటే మీ ఇష్టం, మాకైతే రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మేము మాట్లాడతాం బరాబర్. ఈ ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఆత్మీయ మిత్రులు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రాకు డిప్యూటీ సీఎం కదా, వేరే రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం కదా, ఈ ప్రాంతంతో పెద్దగా మక్కువ ఉండకపోవచ్చు, ఈ ప్రాంతం పట్ల అనేక సార్లు ఆయన అనేక సందర్భాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఏది ఉదాహరణకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కోనసీమకు అని చెప్పడం, ఇట్లా చెప్తుంటారు. ఏం చెప్తారు? కోనసీమ విషయంలో గతంలో కూడా నేను చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. కోనసీమ ప్రాంతం పచ్చగా ఉండేది, ఎవరి దిష్టి తగిలిందో అన్నాడు ఆయన. ఎవరి దిష్టి తగిలిందో మంచిగా నాకు ఇది చాలా ఇబ్బందికరంగా, ఎవరి దిష్టి తగిలిందో అని చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా పచ్చగా ఉంటది ఈ కోనసీమ ప్రాంతం అని చెప్పిండు. దాన్ని వీళ్ళు దాన్ని వేరే రకంగా రాజకీయ అవసరాల కోసం ఆ రకంగా ఆయనని ఇబ్బంది పెడతారు. నిజంగా ఆయనకు అటువంటి ఆలోచననే ఉంటే చెప్పేస్తాడు, తెలంగాణ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టే అవసరమే లేదు, ఏపీని ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తాడు. వాస్తవం. ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నాయి, రాహుల్ గాంధీ ఢిల్లీ, ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేయొచ్చు, మేము ఎప్పుడు కాదనలేము, ఎవరైనా రావచ్చు. సిపిఐ సిపిఎం నాయకులు జాతీయ మహాసభలు జరుగుతుంటాయి, వాళ్ళని ఎందుకు మీరు వ్యతిరేకించారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ, ఆయన అంటే అభిమానించే వ్యక్తులు ఎక్కువ. ఆయన రోడ్ల మీదకి వస్తే కొన్ని లక్షల మందికి వస్తారు, అది మనం చూసినాం. మిగతా పార్టీలకు ఏంటంటే డబ్బులు ఇవ్వాలి, మద్యం, ఇక కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలి. ఇక్కడ అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మేము నిజంగా ఒక రోజు ముందు ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టి చెప్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీద ఉంటాం. ఎందుకంటే నిజాయితీ పవర్ అది. మీలాగా కోట్ల రూపాయలు దండుకొని లక్షల కోట్లు ఎన్కేసుకొని ఈరోజు సమాజంలో మీరే ఉండాలి, వేరే రావద్దంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇలా ఎంఐఎం మాట్లాడుతుంది, జనసేన మాట్లాడుతుంది, సిపిఎం రేపు షర్మిల గారు వచ్చారు, స్వాగతించిన, నేనే చెప్పిన పెట్టొచ్చని. అవి కొన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ కాంగ్రెస్ లో మళ్ళీ కలిసి అక్కడ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ తప్పులేదు. రేపు ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చినా మనము వెల్కమ్ చెప్పాలి, కానీ ఈ రకంగా ఆపేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నట్టు, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ప్రేమ మక్కువ లాంటి లేకపోతే ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కొండగట్టు ఆంజనేయ స్వామి కాడికి తీసుకోవాలి, పోడు కదా. మరి అట్లా అనుకుంటే మీకు ఒక విషయం చెప్తాను నేను, నిజంగా వీళ్ళకు ఆలోచన ఉంటే టీటీడీ నిధుల నుంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అదొక మంచి పుణ్యక్షేత్రం. కొంతమంది దాతలు డొనేషన్స్ ఇస్తారు, ఆ పుణ్యక్షేత్రాన్ని అది కొంచెం జరుగుతుంటుంది. అక్కడ ఆయన కల్తీ లడ్డు మీద కూడా మాట్లాడండి. కల్తీ జరిగింది, అది కల్తీ జరగలేదు అంటారు, చాలా తప్పు అది. మన ఒక హిందూ ధర్మాన్ని కాలరాయడానికి ప్రయత్నం చేసింది. ప్రజలు కూడా బాగా ఆలోచించాలి, ఎవరిని ఎన్నుకుంటున్నాం మనం అనేది చూడాలి. ఒక హిందూ టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ ఒక ఆరాధ దైవాన్ని మొక్కుతారు. అనేక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిపోతాయి, అది నేను బలంగా నమ్ముతాను. నా వ్యక్తిగతంగా నేను కూడా ఆయన భక్తుల్ని. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నాకు నమ్మకం. ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. సో అటువంటి దగ్గర కల్తీ జరిగిందని సెట్ ఆల్రెడీ చెప్పింది. కాకపోతే కొన్ని ఇంకా మేము అటువంటి నేనేమంటా అంటే లడ్డు కల్తీ జరిగిందంటే జరగలేదంట.
మద్యం కల్తీ అమ్మారు, మీకు తెలిసిన విషయం. ఇసుకే మాఫియా ఇన్ని చేసిన తర్వాత ప్రజలు నిన్ను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చిర్రు, 11 సీట్లకు తెచ్చిర్రు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, సెట్ ఏమంటుంది, కల్తీ అయ్యింది, కాకపోతే కొన్ని రకాలు అంటుంది. మేమేమంటున్నాం, కల్తీ కంపల్సరీ ఖచ్చితంగా అయ్యింది, దాన్ని ఇంకా వివరించి చూడండి అని మేము చెప్తున్నాం. వీళ్ళు కాలేదని క్లెయిమ్ చేసుకోవడానికి వస్తున్నారు. మీరు నిజంగా చెప్పాలంటే 17 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చేసుకొని పోస్టర్స్ అతకబెట్టాడు మొత్తం హైదరాబాద్ లో. మీరు ఒకసారి చూడండి. అప్పట్లో ఆయనకి ఈయనకి ఏమైనా పోలిక ఉందా అంటే, మహాత్మా గాంధీ జైలు పోయిందేమో బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి జైల్లో పెట్టారు, ఈయననేమో ఈయన సొంతంగా లక్షల కోట్లు మింగేసి బెంగళూరులో ప్యాలెస్, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇసుకే ఇవి స్టీల్ ఫ్యాక్టరీలు, ఛానల్స్ ప్లస్ వెబ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకోటి పత్రికలు, ఇవన్నీ పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించి రాజకీయంగా. అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంది మీరు ఎక్కడ పోయినా చెప్తారు. వాళ్ళ ఇంటికి పోయినా 25 ఏళ్ళు 30 ఏళ్ళ కింద వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తారు. రాజకీయంగా వచ్చేసి కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళని పార్ట్నర్షిప్గా చేసుకొని అంతా ఇచ్చేస్తే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం ఇవన్నీ జరగడం జరిగింది. ఏమంటా అంటే, రాజకీయంగా మీరు ఏదన్నా ఉంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్తున్నారు. ఆయనకు వేరే అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే రాజకీయాలు కూడా ఆయనకు అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలి, మంచి సినిమాలో ఆయనకున్న క్రేజ్ మీకు తెలిసిందే. ఇవాళ ఒక్కొక్క హీరో 50 కోట్లు తీసుకుంటే ఆయన 100 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 150 కోట్లు కూడా ఇవ్వడానికి అవసరమైతే సినిమాలో కంప్లీట్ 80% షేర్ ఇచ్చి 20% తీసుకొని వాళ్ళే పెట్టుబడి పెట్టే స్థాయి అంత పెద్ద స్టార్ ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మీరు ఈ రకంగా చిత్కరించడం, ఈ రకంగా చెప్పడం అనేది చాలా బాధాకరం. వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. నిజంగా మీరు తప్పులు చేయకపోతే మీకు 11 సీట్లు వచ్చేటి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి పదే ఆయన పర్సనల్ లైఫ్ మీద మాట్లాడడం రైట్ లేదు. పర్సనల్ లైఫ్ మీదకి పోవడానికి ఎవరికి రైట్ లేదు. నువ్వు వ్యక్తిగతంగా రాజకీయంగా నేను తప్పు చేస్తే నన్నాను, నా ఫ్యామిలీకి ఏం సంబంధం? నేను రాజకీయంగా లబ్ధి పొంది నేను ఏదైనా చేసినా అంటే నన్ను మీరు అది రైట్ ఉంది. అంతేగాని నా కుటుంబం జోలికి పోవడానికి ఎవరికి రైట్ లేదు. ఎవరి కుటుంబం అయినా, మేము కూడా వాళ్ళ కుటుంబం మీదకి పోవద్దు, వాళ్ళు మా కుటుంబం మీదకి రావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి కదా. బీజేపీ తోటి అనుసంధానం ఉన్నట్టే కదా జనసేన పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు కలుస్తలేదు? తెలంగాణలో కలిసి సమస్య లేదు. గతంలో కూడా మేము కలిసి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరిగింది. మొన్న ఏమైందంటే మేము 336 చోట్ల పోటీ చేస్తున్నాం. వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల ఆల్రెడీ సార్ కూడా 2 పార్టీలకు ప్రచారం చేద్దామని ఆలోచించారు. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు, అది అక్కడ ఆగింది. మేము న్యూస్ లో సర్క్యులేట్ అయ్యింది కన్నా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారానికి వస్తున్నారు, బీజేపీ జనసేనకు సపోర్ట్ చేద్దాం అనేది ఆయన ఒక ఆలోచన. కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు, అది అక్కడికి ముగిసింది. మేము ఆ తర్వాత మా పని మేము చేసినాం, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. రిజల్ట్ అనేది రేపు వస్తుంది. మరి బీజేపీ శాఖకును ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకి మీకు సత్సంబంధాలు ఎట్లుంటాయి? ఏం లేదు, ఎన్డీఏలో భాగస్వాములు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఏదన్నా ఉండే విషయం ఆయననే చెప్తారు రేపు, నేను చెప్పడానికి ఉండదు కదా. ఎన్డీఏలో పాత్ర వహిస్తుంది ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క మ్యాటర్ ఆయన చెప్పింది మేము చేయడం జరుగుతుంది. కానీ భవిష్యత్తులో తెలంగాణలో సరే మీరు అధికారంలోకి వస్తారా రారా పక్కన పెడితే, మీ మార్క్ అంటూ ఉండబోతుంది, లేదంటే మేమంటూ ఒక చైతన్యం దేవోతున్నాం అనే అలాంటి ఆలోచన? నేను ఒకటి చెప్తారా భాయ్ సాబ్, మేము 2014లో పార్టీ పెట్టిన తర్వాత 16 నుంచి ప్రజలలో ఉన్నాం. 2016 నుంచి అందరిని కలుసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాలలో మాకున్న క్యాడర్ని కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. మొన్న మేము 336 మందిలో దాదాపు 30-35 మంది కొత్తలు ఉండొచ్చు. 300 మంది 2016 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జెండా మోసిన వ్యక్తులు. అవకాశం వచ్చింది, వాళ్ళు కొండగట్టు ఆంజనేయ దగ్గరికి సార్ రావడం జరిగింది. దాదాపు మీకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిధుల నుంచి అక్కడ పెద్ద మనసు చేసుకొని ఆ భక్తులు ఎవరైతే డొనేట్ చేస్తారో అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడి కొండగట్టు ఆంజనేయ దగ్గర 100 గదుల నిర్మాణం, ఒక మండపం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే భక్తులు ఏదైతే దీక్ష విరమిస్తారో ఆ మండపం ఒకటి ఉండాలి అక్కడ. అలాగే 2-3 సార్లు సందర్భంగా ఆయన పోయినప్పుడు వారాయి పూజ చేసినప్పుడు కూడా కొంతమంది ఆర్జీ చెప్పుకోవడం జరిగింది, సార్ ఇది పరిస్థితి మాకు విన్నపం ఇచ్చుకున్నారు,
అందులో భాగంగా ఆయనకు ఆలోచనలో ఉండి మొన్న అదేదో టీటీడీ వెంకటేశ్వర స్వామి పుణ్యమా అని అది మనకు జరిగింది. నేనేమంటా అంటే ఇప్పుడున్న ఇక్కడ పొలిటీషియన్స్ కూడా ఇటువంటి అంశాలని చూడాలి. ప్రజలకు ఏం కావాలి అంటే మీకు అది లేదు, నాకేం కావాలి, నేనేం చేయాలి, నేను ఎట్లా వ్యక్తిగతంగా అయిపోయింది. వ్యక్తిగతం కాదు, మనం ఏం చేసినాం ప్రజలు మనకి ఏం చేయాలి. మీరు అది పక్కకు పెట్టి నేను సంపాదించాలి ఇదే పనిలో ఉన్నారు అంతా. మీరు కార్పొరేటర్ నుంచి తీసుకుంటే గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం మీద పెట్టిన శ్రద్ధ ఇవాళ ప్రజల మీద పెట్టే పరిస్థితి లేదు. ఒక రేషన్ కార్డు కావాలంటే కొన్ని ఏళ్ళు పట్టాలి ఒక వ్యక్తికి. ఆ రైట్ మనకు లేదా? కుటుంబానికి ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పరిస్థితి ఎట్లుంది మీకు తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్ సౌకర్యాలు ఉన్నాయి. ఇలా నేనేమంటా అంటే ఇవన్నీ మారాలి. ఒక గవర్నమెంట్ స్కూల్కి పేద విద్యార్థులు చదువుకోవాలంటే పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ చూసుకోండి, బీసీ హాస్టల్స్ చూసుకోండి, వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయా? అదే మీరు ప్రైవేట్లో చూసుకోండి ఎట్లుంటాయో. అంటే మనమే ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషిస్తున్నాం. నేను పెంచొద్దు అంటలే, ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా దానికి సరిసమానంగా ఉండాలి. ఇటువంటి ఆలోచనలతోటి వచ్చిన పార్టీ జనసేన. దీన్ని కొంతమంది పెట్టుబడిదారులు అనుకోవచ్చు, బిజినెస్ పీపుల్ అనుకోవచ్చు, మమ్మల్ని అడుకుంటారు. మాకు తెలుసు అది ఉన్నాయా, మీకు ఇబ్బందులు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇబ్బందులు ఇప్పుడు అందుకే కూడా వీళ్ళంతా నోర్లు వేసుకొని మీద పడుతున్నారు. వీళ్ళకి రేపు వీళ్ళకి ఇబ్బంది అవుతుందనే కదా ఇక్కడ జనసేన వచ్చిందంటే వీళ్ళకి ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇప్పటి వరకు తప్పు చేసింది లేదు. మా నాయకుడు కానీ మేము కానీ మా క్యాడర్ కానీ ఏదున్నా మా సొంతంగా డబ్బులు పెట్టుకుంటాం. కొంతమంది క్యాడర్ అంతా సొంతంగా ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా మేమే మాట్లాడి చేసుకుంటాం. అటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మేము ఎక్కడ పోయి కాంగ్రెస్ వాళ్ళకి బాగా టార్గెట్ అయినట్టున్నారు జనసేన నాయకులు. తెలుసా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారని విన్నారా పేరు? నేను అనిరుద్ధ్ రెడ్డి గారు అంటే కదా బాగా నేను ఒక విషయం చెప్తా. అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, నా మిత్రుడు కాదు. నేను ఆయన కలిసినట్టు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మిత్రుడా? ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో తిరిగిన వ్యక్తి ఆయన. ఎమ్మెల్యే గురించి చాలా మంది తెలియదు. ఇది చాలా మందికి తెలియదు కాదు, మీ ద్వారా చెప్తున్నా నేను. అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి ఆయన గురువు జగన్మోహన్ రెడ్డి. శిష్యుడు ఎట్లుంటాడు? నా గురువు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నేను ఎట్లున్నా అంటే ఆ గురువు యొక్క లక్షణాలు అనిరుద్ధ్ రెడ్డికి పడ్డాయి. ఆయన చేసే పనులన్నీ అవే. ఇప్పుడు ఎట్లా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారని చెప్పి మొత్తం ఆయన డేటా మొత్తం తీస్తుర్రా? ఎట్లా రాబోయే రోజుల్లో జడ్చర్లలో మీరు ఏమేమి చేసిర్రు, ఏం చేస్తా అన్నారు, మీరు ఏం మాట ఇచ్చిర్రు, అక్కడ మహిళలకు స్కూటీలు ఇచ్చిర్రా, ఎన్ని స్కూటీలు ఇచ్చిర్రా కాన్స్టిట్యున్సీలా, ఎంతమందికి తులం బంగారం ఇచ్చిర్రా ఆ నియోజకవర్గంలో, ఎంతమంది రైతులకు 10,000 మీరు ఇన్సూరెన్స్ ద్వారా భరోసా ఇస్తా అన్న డబ్బులు ఎన్ని ఇచ్చిర్రు, అదేవిధంగా అక్కడ రోడ్లు ఏమి వేయించిర్రు, మీ నిధుల ద్వారా మీరు వచ్చినాక 2 సంవత్సరాలలో అనిరుద్ధ్ రెడ్డి వచ్చినాక నిరుద్యోగ భత్యం అక్కడ ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఇవన్నీ మేము అడుగుతాం. 100% రాబోయే రోజుల్లో పరిపూర్ణంగా అక్కడ ఎవరు పోటీ చేసినా జనసేన పార్టీ మాత్రం ఖచ్చితంగా అనిరుద్ధ్ రెడ్డిని ఎందుకంటే వ్యక్తిగతంగా భారతదేశం రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడన్నా ప్రచారం చేయొచ్చు. మీకు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తే నీకు నొప్పి అవుతుంది. అంటే అది ఎక్కడ పోతుంది? మనం ఏం చెప్తున్నాం? నీకు వ్యక్తిగతంగా జాతీయ పార్టీ అంటారు. జాతీయ పార్టీ మాది కూడా జాతీయ పార్టీ, 2 ఎంపీలు ఉన్నాయి. మేము కూడా నేషనల్ పార్టీ. ఇవాళ ఎంఐఎంకి ఒక ఎంపీ ఉంది, మొన్న రావచ్చు మహారాష్ట్రలో ఇంకో ఎంపీ, నాకు తెలియదు కానీ ఒక ఎంపీ ఉంది. దేశం అంతా పోటీ చేస్తారు. వాళ్ళని కాంగ్రెస్ నాది ఒక మాట ఒకటి, అనిరుద్ధ్ రెడ్డికి నిజంగా రాజకీయ అవగాహన ఉంటే ఎంఐఎం పార్టీ భారతదేశం అంతా పోటీ చేస్తుంది. గుజరాత్ లో చేస్తారు, రాజస్థాన్ లో చేస్తారు, ఛత్తీస్గఢ్ లో చేస్తారు, మొన్న బీహార్లో చేసిర్రు, ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో చేసిర్రు. వాళ్ళని అనే ధైర్యం లేదు వీళ్ళకు. వాళ్ళ ఓట్లు పోతాయి, వాళ్ళని ఏమన్నా అంటే ఓట్లు పోతాయి. అదే జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అనొచ్చు. కానీ వీళ్ళని పవన్ కళ్యాణ్ గారిని ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. ఆ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే యావత్తు భారతదేశం
ఫోకస్ ఉంటది. అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ అందరికి పరిచయం అయిపోయాడు. ఓకే, అంటే అందు ఆయన మీద గురించి మాట్లాడడం వల్ల అందు గురించి వీళ్ళు మాట్లాడతారు. లేకపోతే వీళ్ళు ఎవరు దేకరు, వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అసలు అనిరుద్ రెడ్డి అనేటువంటి తెలియదు, నిజంగా తెలియదు ఎవరికి. మరి మీరు అట్లా ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండొచ్చు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు మా ద్వారా పరిచయం అయింది ఆయన. ఓకే, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకున్నందుకు 2 రాష్ట్రాలలో పరిచయం అయింది ఆయన కూడా ఒక సెలబ్రేట్ అయిపోయి. అంటే ఆ రకమైన అంశాలు వీళ్ళు లేవనెత్తి దాన్ని గెలికి ఈ రకంగా ఫోకస్ అయ్యి. కానీ శంకర్ అని ఒకటి చెప్పండి, ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు గతంలో ఏదైతే కోనసీమ అంశం వచ్చినప్పుడు కూడా ఈయననే ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు నిన్నటి విషయం కూడా పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం సంబంధం అది ఇది అని ఇక్కడ స్పందించాడు. గతంలో ఆయన సినిమాలు ఆడవు, అది ఇది క్షమాపణ చెప్పాలి తెలంగాణ వాళ్ళకి అన్నారు. ఎందుకు ఈ ఎమ్మెల్యే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? ఏమై ఉంటది అంశం అసలు? నీకు ఒకటి చెప్తా, నేను సినిమాలు అయితే దూరం కానీ రేపు మేము కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. వీళ్ళకు ధైర్యం ఉంటే జనసేన పోటీ చేస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. స్టేట్మెంట్ ఇది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా మీటింగ్ కూడా రికార్డ్ చెప్తున్నా. మొన్న మేము కార్పొరేషన్ చేసినాం, జనసేన ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. మేము ఆల్రెడీ పోటీ చేస్తున్నాం. నిన్న మీటింగ్ కూడా అయిపోయింది. పెద్ద ఎత్తున ఆయన ప్రచారానికి మేమే తీసుకొస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆపితే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపు చూసుకున్నాం. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? కొన్ని లక్షల మందిని తయారు చేసినాం మేము. గ్రౌండ్ లెవెల్లో 12 ఏళ్ళు ఊరికేనే లేము. ప్రతి జిల్లాలో కొన్ని వేల మంది యూత్ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే మీలాంటి లపుట్ రాజకీయాలు చేస్తలేం మేము, నిజమైన రాజకీయం చేస్తున్నాం మేము. కొన్ని లక్షల మంది ఈ రోజు ఆయనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపు, నేను చూస్తాను, నేనే ముందుంటా. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజ్ కాదు, మొత్తం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రావద్దంటారో వాళ్ళందరికీ ఛాలెంజ్ విసురుతున్నా నేను. రమణ్ అని చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీ పరుడు. ఆయన చేసే మంచి పనులకు ఆకర్షితులై కొన్ని వేల మంది రోడ్ల మీదకి వస్తారు. మీకు చిన్న విషయం చెప్తా, ఒక రోడ్ లేదంటే పట్టించుకునే వ్యక్తి ఉండడు. మీరు అక్కడ రోడ్ ఇమీడియట్ గా శాంక్షన్ చేయించండి. ఆయన మొన్న కూడా చిన్న పిల్లల్ని దత్తత తీసుకోండు, వాళ్ళకి తల్లిదండ్రులు లేరంటే. అటువంటి అంశాలు చేసే వ్యక్తితోటి మనం కంపేర్ చేయొచ్చా? మిగతా ఎవరైనా ఆయన వచ్చే జీతం కూడా ప్రజలకే ఇచ్చేస్తాడు. పిఠాపురం విచిత్రం ఏంటంటే అన్న, ఇదే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు అంజనా స్వామి దగ్గరికి వస్తే మన మంత్రులనే కూడా పక్కకు నెట్టేస్తారు అభిమానులు. అసలు ఎవరో కూడా తెలియదు. పాపం పవన్ కళ్యాణ్ గారు ఏ బాబా ఆయన మంత్రి రాని అని చెప్తే, ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు మహారాష్ట్ర పోయాడు. మహారాష్ట్ర పీపుల్ ఎక్కడ కాదని లేదే. మనం ఆలోచించాలి, ఎంత పెద్ద మనసు. అక్కడ పోయిండు, ప్రచారం చేసిండు, 10 సీట్లు గెలవడం జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పోయారు. మళ్ళా అక్కడ ప్రాంతం వాళ్ళు ఎలుగొట్టవచ్చు అన్నారా? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ మీరు ఎందుకు వచ్చారు, మీరు తెలంగాణ అని ఎక్కడ అనలేదే. వీళ్ళకు రాజకీయ అవగాహన లేదు. కాంగ్రెస్ వాళ్ళని రాజకీయ క్లాసెస్ ఉంటాయి, పొలిటికల్ క్లాసెస్ పంపించాలి. వీళ్ళకి కొంచెం తెలిసి ఉంటది, అంత తెలుసు అనుకుంటారు వీళ్ళు. వీళ్ళకి నిజంగా ఏం తెలియదు. వీళ్ళు అడ్డిమార్ గుడ్డి లెక్క వచ్చేసి రాజకీయాలల్లో. నిజంగా రాజకీయ శిక్షణ తరగతులు కాళ్ళని పెట్టాలనుకుంటా కాంగ్రెస్ లో. అవన్నీ ఇష్టం ఉంటాయి. జరిగినప్పుడు అదే కొంచెం చూసి చూడనట్టు వదిలేసి నేను ఒకటి చెప్తే, నేను కాంగ్రెస్ పార్టీ అనేది కల్చర్ వాళ్ళు తప్ప వేరే రానియారు. వాళ్ళ పనిచేసే కార్యకర్తలు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. జెండలు మోసుకుంటే జీవితాలు గడిపేసారు, కానీ వాళ్ళని ఏమి కానీ పదవులు రావు. వాళ్ళని ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని ఎక్కడో పెడతారు. ఇలా ఫిరోజ్ ఖాన్ ఉండు. ఫిరోజ్ ఖాన్ ఎంత పని చేసిండు పార్టీకి, ఏం చేసారు ఫిరోజ్ ఖాన్ మీరు? అటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఇవాళ ఎక్కడున్నాడు? నేను ఎందుకు చెప్తున్నా అంటే, పార్టీలో పనిచేసే కార్యకర్తలు గుర్తించే ఏకైక పార్టీ జనసేన. ఎందుకంటే మేము ఎన్డీఏలో భాగస్వామి అయినా కానీ భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నా కానీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జనసేన అధినేత. 12 ఏళ్ల నుంచి మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగింది ఒక కార్పొరేషన్లో కార్పొరేటర్ గానో మున్సిపల్లో కౌన్సిలర్ గానో పోటీ చేస్తా అంటే మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పిండు. అది ఎవరైనా తీసుకుంటారు అంత పెద్ద స్టాండ్? ఆయన ఆలోచన చూడండి. ఇక్కడ కార్యకర్తలకి అవకాశం ఇవ్వండి అంటే, ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తల్ని గుర్తిస్తాడు. కార్యకర్తలు అంటేనే ఏదైతే చెప్పిండు ఆయన క్యాడర్ టు లీడర్, అది మేము ఫాలో అవుతాం. ఇక్కడ ఏమైపోతుంది అంటే, సన్
కొడుకు, తండ్రి, తండ్రి తర్వాత మనవడు, Father, ఫాదర్. వాళ్ళ సిస్టమ్ అది. మా సిస్టమ్ అది కాదు. క్యాడర్ని ముందు పెట్టి మేము ఎన్నుకుంటాం, అవసరమైతే క్యాడర్నే పోటీ చేపిస్తాం, మేము వెనక నిలబడతాం. ఇటువంటి లక్షణాలు ఇప్పటికీ ఆ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మీరు కొనసాగిస్తున్నారా యాజ్ ఏ రాష్ట్ర అధ్యక్షులు? అందుకే కదా మన కొత్తలకు అవకాశం ఇచ్చినాము, రామకృష్ణకు అవకాశం ఇచ్చినాము, సంపత్ నాయక్ గారికి అవకాశం ఇచ్చినాము, లక్ష్మణ్కి అవకాశం ఇచ్చినాము, సతీష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినాము, అదేవిధంగా కుకుట్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చినాము. నేను నిజంగా కుకుట్పల్లి అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల లేదంటే నేను పోయి తాండూరులో చేసిన. ఎక్కడ కూడా నేను ఇదైపోలేను. అంటే పార్టీ ముఖ్యం నాకు. వ్యక్తిగతంగా నేను వచ్చింది పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ముందుకు పోవాలి, అవసరమైతే మనం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, కానీ మీ ప్లేస్లో ఇతర వ్యక్తులు ఉండుంటే, నేను జనసేన ఒక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి నేనే ముందు ఉండాలి, లేదంటే నేను చెప్పిందే నడవాలి అని అంటుండే. మీరేంది దానికి భిన్నంగా చెప్తున్నారు? కార్యకర్తలే ముందు, దాని తర్వాతే నేనని. ఇప్పుడైతే కార్యకర్తలు ఉంటారో నాయకుడు ముందుకెళ్ళగలుగుతాడు, ఏ పార్టీ అయినా. కార్యకర్తల్ని మనం చూడకపోతే ఏ పార్టీ కూడా ముందుకు పోదు. కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పాలించింది వాళ్ళే. వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నారు. నేను, నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు, ఈ సిస్టంలో వెళ్తుంది. ఎందుకంటే ఢిల్లీలో అదే సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇందిరాగాంధీ, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ఇంకా వాళ్ళ సిస్టర్ ప్రియాంక గాంధీ. అంటే ఈ సిస్టమ్ ఉండదు. ఎందుకంటే రాజ్యాధికారం అందరినీ పంచాలి, ఎప్పుడు మనమే ఉండదు. అందుకే ఈరోజు ప్రజలు ఆలోచిస్తారు. నేపాల్లో జరిగింది మీకు చూసారు కదా, తిప్పి కొట్టి ప్రజలు మార్పు అనేది మొదలైంది. ఎప్పుడు ఒక్కరికే మేమే ఉంటామంటే కుదరదు. అంటే తెలంగాణ వర్గాలను చూడాలి. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా నేను. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ స్థాయిలో ఉంటున్నారు ఇక్కడ, ఓసీ మిగతా కొన్ని ఉన్నా కానీ దాంట్లో కొంతమంది, నేను వాళ్ళని తప్పుపట్ట. కొన్ని పేర్లు చూస్తుంటే ఐఏఎస్ నుంచి కానిస్టేబుల్ దాకా ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంత బాధ అనిపిస్తుంది. అది ఎందుకు మిగతా బీసీలు చదువుకున్న వాళ్ళు లేరా, ఎస్సీలు చదువుకున్న వాళ్ళు లేరా, ఎస్టీలు చదువుకున్న వాళ్ళు లేరా, ఎందుకు వాళ్ళని మీరు తొక్కుతురు? ఇది 100% ఈ రాష్ట్రంలో అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి అదే పనిచేశాడు. మొత్తం ఒక వర్గానికే ఆయన ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తాడు. ఇక్కడ కూడా అటువంటి జరగొద్దని చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్తున్నాను నేను, జనసేన పార్టీ ద్వారా నీకు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు అన్ని వర్గాలను కలుపుకోబోయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 42% పెద్దపీట ఇచ్చినా హోమ్ మినిస్టర్ పిసిసి అధ్యక్షుడుగానే మహేష్ కుమార్ గౌడ్ ని పెట్టినాం. ఎస్టీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. పిసిసి ప్రెసిడెంట్ ని కూడా ఎందుకు పెట్టిందంటే బీసీలు తిరగబడుతుర్రు, బీసీ మూమెంట్ మొదలైంది, ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని పెట్టిర్రు. నేను ఇబ్బంది అంటలేను. గర్విస్తారు కదా హోమ్ మినిస్టర్ మీరు ఎందుకు, అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్కి ఇచ్చాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారికి ఇచ్చింది. మళ్ళీ హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, సీఎం మీరే ఉంటారు, విద్యాశాఖ మీతానే ఉంది. పంచండి, మేమేమంటున్నాము, బీసీకి ఇవ్వండి. లేరా మీ తన బీసీలు లేరా? సరే మీరు అదే ఈయనకి ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చి మన మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వండి, హోమ్ మినిస్టర్ ఇవ్వండి. నేను చెప్తున్నా, ఒక జనసేన పార్టీ ప్రతిపాదిస్తున్నా. పున్నం ప్రభాకర్ గారికి ఇవ్వండి, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చింది, అది హోమ్ మినిస్టర్ ఇవ్వండి. దానికి అర్హత లేదా? ఇయ్యరా? మీరు ఇవన్నీ ప్రజలు హోంమంత్రి కావద్దా? నేను అదే అంటున్నాను, ముఖ్యమంత్రి కూడా కావాలి. జాగిరా ఇల్లది ఇలా జాగిరా ఏమన్నా? ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చూస్తున్నా నేను ఈ రాజకీయాలు 30 ఏళ్ల నుంచి నేను అన్ని చూసుకుంటూ గమనిస్తున్నా. కేసీఆర్ గారు కూడా అంతే, ఆయన కూడా 9 నరసింహారెడ్డికి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, ఆయన సీఎం అయ్యాడు. బీసీలు అంటే ఏమనుకుంటారు, ఎస్సీలు అంటే ఏమనుకుంటారు, ఎస్టీలు అంటే ఏమనుకుంటారు? ఇలా అనిరుద్ రెడ్డి కూడా కారణం ఏంటంటే మమ్మల్ని ఎంత అవమానించాడు మొన్న ఎలక్షన్ లో పోటీ చేస్తే, సిగ్గు లేదా అన్నాడు. అంటే నువ్వు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని ఇలా మేము బడుగు బలిగిన వర్గాల
వ్యక్తులం కాబట్టి మేము పోటీ చేస్తుంటే నువ్వు తట్టుకోలేక అక్కడ ఎస్సీ ఎస్టీలకు మేము అవకాశం ఇచ్చినాం ఆ ఒక నియోజకవర్గంలో. వాళ్ళని చూసి నువ్వు రేపు వాళ్ళకి సలాం కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు తట్టుకోలేక ఈ మాట మాట్లాడుతున్నావు. యావత్తు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలు ఈరోజు చూడాలి, ఇటువంటి వ్యక్తుల్ని గుణపాఠం చెప్పాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మీకు ఎవరు అండగా ఉండరు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బలంగా నిలబడుతున్న మనమందరం ఏకమై ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద సమస్యల మీద పోరాటం చేయాలని మేము సంసిద్ధం అవుతున్నాం. అసలు పార్టీ లేదనే పరిస్థితి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ లో దాదాపు 300 పైచీలకు పోటీ చేసిరంటే అక్కడే మీ మొదటి సక్సెస్ కనిపిస్తుంది. కానీ మున్సిపల్ ఎలక్షన్ అనేది మొదటి ఇదో ట్రైలర్ లెక్కనే ఉన్నాయి. కానీ మీరు జిహెచ్ఎంసీ గురించి బాగా సీరియస్ గా తీసుకునేటట్టు ఉన్నారు కదా. జిహెచ్ఎంసీలో మేము ఖచ్చితంగా మీకు ఇప్పుడు చెప్తున్నా నేను, ఓకే, డిప్యూటీ మేయర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరు ఆన్ రికార్డ్ సార్, మళ్ళీ చెప్పండి. ఆన్ రికార్డ్ సార్ మళ్ళీ డిప్యూటీ మేయర్ ఆర్ మేయర్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 3 కార్పొరేషన్స్ అవుతున్నాయి, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్లస్ ఈ డిప్యూటీ మేయర్ ఉండబోతున్నారు. మేయర్ అన్న డిప్యూటీ మేయర్ కూడా, మేయర్ అన్న డిప్యూటీ మేయర్ అన్న గతంలో కూడా మీరు ఇచ్చుకుంటారా స్పష్టతో? గతంలో కూడా మీకు చెప్పిన నేను, గతంలో కూడా మీకు చెప్పిన 10-11 సీట్లు వస్తాయి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూడా చెప్తున్నా, మేయర్ ప్రయత్నం చేస్తాం, లేదంటే డిప్యూటీ మేయర్ చేసుకోవచ్చు. జనసేన పార్టీ తరఫు నుంచి మేయర్ అన్న డిప్యూటీ మేయర్ అన్న అంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ గా అంటే మాకు ఈ సిటీలో ఉన్నంత బలం మాకు ఇక్కడ లేదు. ఓకే, ఈ ట్విన్ సిటీలో ఉన్నంత బలం ఈ యొక్క ఎవరు మీ బలం అంటే క్యాడర్. ఓకే, క్యాడర్ బలంగా ఉంది మాకు. మీకు ఇంకో విషయం చెప్తా, ఇక్కడ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఏం పని చేసారు గతంలో అవన్నీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నాము. ప్రజల దగ్గరికి అడుగుతాం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నేల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేసారు, ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్తాం. ఫస్ట్ ప్రజలకు కావాల్సింది మంచి నీళ్ళు. ట్యాంకర్లు లేకపోతే నీళ్ళు ఉండయి. ఎందుకు, దానికి కారణం ఏంది? తర్వాత స్కూల్స్, మంచి గ్రౌండ్స్ ఉన్న, ప్లే గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? బస్తీ దవాఖానాలు అంటారు, ఏడున్నాయి, ఒక గంట వస్తారు వెళ్ళిపోతారు. గంజాయి విచ్చలవిడిగా ఉంది. గంజాయి మీద ఏకైక పార్టీ పోరాటం చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నేను స్వయంగా ఒక రోజు దీక్ష చేసిన, ఏ పార్టీ దీని గురించి పట్టించుకోలేదు. గంజాయి మత్తులో మునిగిపోతుంది యువత, దాన్ని ఏ పార్టీ ఖాళీ చెప్తారు పబ్లిసిటీ, కానీ మేము దీక్ష చేసినాం. ఒక రోజు మొత్తం ఇందిరాపార్క్ దగ్గర కూర్చొని దీక్ష చేయడం జరిగింది. అంటే అటువంటి అంశాలను మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే యువత ఈ దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్తు. అటువంటి వ్యక్తుల్ని ఒక పక్కదారి పడుతుంటే దాని మీద ఎక్కడో ఒక దగ్గర ఆపాలని అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. ఆయన మాకు చెప్తే మేము ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. అంటే మంచి మార్గంలో నడవాలి యువత అంతా. యువతనే ఈ దేశానికి ఒక వెన్నముక్క, ఫైట్ చేసేది వాళ్ళే ముందుండి. అటువంటి వ్యక్తుల్ని అవగాహన కల్పించడానికి మేము ఆయన ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను ఎందుకు అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు అంత ఆషామాషిగా తీసుకోకండి. ఆయనని ఈరోజు దేశమంతా చూస్తుంది, రేపు ప్రపంచమంతా చూస్తుంది. మంచి పనులు చేస్తాడు ఆయన, చెడు దారిలో వెళ్ళాడు, డబ్బు వెనుక పరిగెత్తాడు, పదవుల గురించి కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన అభిమానులు, ఆయన పార్టీలో పనిచేసి కొంతమంది, ఇప్పుడు అంతేందుకు ఎమ్మెల్యేలే, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కదా. అమ్మాయిల్ని వేధించడం, ఇట్లా అమ్మాయిలని ఎట్లా, మరి పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు, ఓకే, ఫాలోవర్లు కొంతమంది చేస్తారు కదా. లేదు, అదంతా ట్రాప్ చేయడానికి, అది కూడా పాపం కేసు అయింది, అంతా ట్రాప్ చేయడానికి. ఇప్పుడు మమ్మల్ని బదలం చేయాలి, బదలం చేయడానికి ఏదో వాళ్ళ పనే అది ఎవరు చేస్తారంటే, ఇక నేను కొన్ని భాష వాడొద్దు, పనికిరాని వాళ్ళు, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు చేసే పని అది. వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ నుంచి బ్లాక్మెయిలే, అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు బతకడమే నేర్చుకున్నారు. ఏమంటా అంటే, ఇప్పుడన్నా మారుండి, ప్రజలకు అవి కాదు, ప్రజలకు ఏం చేయాలి, ప్రజా పోరాటం చేయండి, ప్రజలకు ఏమేం కావాలి. మీరు లక్షల కోట్లు సంపాదించారు కదా, దానాలు చేయండి, అన్ని అమ్మేసేయండి. బెంగళూరు ప్యాలెస్ అమ్మేసేయి, నీ పత్రిక అమ్మేసేయి, నీ టీవీ ఛానల్ అమ్మేయి, ప్రజలకి నిన్ను మంచి చూస్తారు. నువ్వు అవి చేయకుండా ఏదో బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళని బెదిరిస్తే ఇవన్నీ నడవే. ఇప్పుడు నువ్వు సంపాదించిందంతా ప్రజలకు ఇచ్చేయి, అప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తాను, లేకపోతే రేపు ఆయనను కూడా ఓడగొడతారు. 100% చెప్తున్నా, ప్రజలు మారింది. ఇప్పుడు ఓడిపోతారు, భవిష్యత్తులో అదే జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలు అనేది మార్పు వస్తుంది. మీకు చెప్తున్నా, మార్పు అనేది మొదలైంది.
ఈరోజు మహారాష్ట్ర చూసుకోండి ఎట్లా అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు ఏకమయ్యారు, అయినా అక్కడ మార్పు మొదలైంది. బీహార్లో చూసుకోండి అందరు ఏకమయ్యారు. రేపు ఇదే రకంగా బెంగాల్ ఇదే రకంగా అవుతుంది. బెంగాల్ కూడా రేపు ఎన్డీఏ కూటమి ముందు ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలలో ఆలోచన మొదలైంది. మనం కొత్త తరం రాజకీయాలు చేయాలి, కొత్త వ్యక్తులు. మేము ఒకప్పుడు DD1 ఉంటుండే, తర్వాత కొన్ని ఛానల్స్ వచ్చినాయి, తర్వాత యూట్యూబ్, ఇప్పుడు ఇవాళ పత్రికలు ఎవరు చూసే పరిస్థితి లేదు, ఆన్లైన్ అంటున్నారు. యూట్యూబ్ మీలాంటి సిగ్నేచర్ ఛానల్ వీళ్ళు మీరు ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తారు. మీరు ఒక పార్టీకో కొమ్ము గాయారు, ఓ పార్టీ పెట్టిన ఛానల్ కాదు మీది. మీరు స్వయంగా ప్రజల గురించి మీలాంటి వాళ్ళు ఈరోజు వచ్చారు కాబట్టి సమాజం కొంచెం బాగుంది. నేను ఏమంటా అంటే రాజకీయాలలో మార్పు దశలో మేము ముందున్నాం. ఇక్కడ చూసుకోండి మీరు, జనసేన అధినేత ఒక ట్వీట్ చేస్తే కొన్ని లక్షల మందికి వెళ్తుంది, కోట్ల మంది. మిగతా పార్టీలు ట్వీట్ చేస్తే 10 మంది కూడా చూడరు. ఆడనే తెలిసిపోయింది మా బలం ఎంత వాళ్ళ బలం ఎంత. అంటే నేను తప్పు అంటలేదు, నేను అంటే మీకు ఇంకా గుర్తింపు రాలే. ఆయనకేమో ఇంత హై ఆ లెవెల్లో గుర్తింపు వచ్చింది, మీరు 50 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ మీకు ఎందుకు గుర్తింపు రాలేదు నేను అడుగుతా. అంటే మీరు మంచి పనులు చేయలేరు కాబట్టి గుర్తిస్తలేరు. సరే ఆయన సెలబ్రిటీ మరి ఒక దశలో అయిపోయింది పవన్ కళ్యాణ్ పని, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయింది, అయిపోయింది, ఈయన కూడా కమిడియన్ అయిపోయింది అనుకున్నారు. మరి అప్పుడు గతంలో ఓడిపోయింది అంటే 60-80 కోట్లు ఒక వ్యక్తి మీద 100 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఎవరు గెలుస్తారు? కానీ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదా. అంటే మేము నిలబడ్డాము, మేము ఓడిపోయినా ప్రజల తరఫుకొని పోరాటం చేసుకుంటే నిలబడ్డాము. ఇక్కడ కూడా పార్టీ ఏం లేకున్నా జనాలు రాకున్నా మేము మాతో అయినంత మా బలం బట్టి మేము ప్రభుత్వం దృష్టి, మీకు తెలుసా అన్ని ఆర్టీసీ కార్మికుల గురించి, ధర్నా చౌక్ గురించి లాఠీ దెబ్బలు తిన్నా నేను. ఇవాళ అదే ధర్నా చౌక్ లో ఇదే అప్పుడున్న ప్రభుత్వం కేటీఆర్ గారు కూడా ధర్నాలు చేస్తుండే. ఇప్పుడు ఆ ధర్నా చౌక్ మేము పోరాటం చేస్తేనే కదా ఈ రోజు నువ్వు చేయగలుగుతున్నావు. ఆ రోజు మీరు ఎత్తేసిర్రు, మేము అది కావాలని సిపిఎం అది ఎందుకు చెప్తా అంటే ఎప్పుడైనా కొన్ని డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించాలి, ప్రభుత్వంలో ఎవరు ఉన్నా కానీ. అదేవిధంగా గద్దార్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చనిపోయే ముందు ఒక పాట రాయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆయన సమాజంలో మంచి కోరుకునే వ్యక్తి. ఆయనకు ఒక వ్యక్తుల గురించి ఆలోచిస్తారు, ప్రాంతాలు రాష్ట్రాలు మా 7 అంశాలలోనే ఉంది. ప్రాంతాలని కలిపే ఆలోచన అనేది ఒక ఇది, విభజించి పాలించే ఆలోచన ఉండదు. ఆయన మనిషిని మంచిగా చూస్తాడు. క్యాస్ట్ కూడా ఎట్లుంటది అన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ శాఖ అధ్యక్షులు కదా, సార్ని గెలవనికి పోయినప్పుడు ఎట్లుంటది? నేను ఏదో ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ మంత్రిగా ముఖ్యమంత్రి కాబట్టి అట్లా మిమ్మల్ని అట్లా ఏమన్నా ఉంటుందా? ఎట్లుంటది తెలంగాణ పట్ల వారు ఏమంటారు? అసలు ఏముండదు. ఎప్పుడు కూడా ఎట్లున్నా బాగున్నావా, ఎట్లురు మనోళ్ళు అని అడుగుతాడు, మనోళ్ళు అంటాడు. ఓకే, తెలంగాణ మనోళ్ళు ఎలా ఉన్నారు అంటాడు. ఇంతకంటే ఏం కావాలి? మీ తెలంగాణలో అట్లా అడగడు ఆయన. మనోళ్ళు ఎట్లురు అంత బాగేనా, జాగ్రత్త చూసుకోండి నేనున్నా అని చెప్తాడు. అంటే అది కూడా ఎందుకు చెప్తాడు, మీకు రాజ్యాధికారం దశలో నేను తీసుకెళ్తా. ఆయన పార్టీ పోటీ చేస్తుంది, ఆయన కాదు. అది ఆలోచించాలి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ పోటీ చేస్తలేడు, రాహుల్ గాంధీ పార్టీ మీద మీరు పోటీ చేస్తారు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నాకు కొంచెం రాజకీయ అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడను, వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు కాబట్టి అట్లా మాట్లాడతారని నేను అనుకుంటా. సమాజంలో మార్పు రావాలి బైసాం, ఎవరన్నా ఉండనది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రతి చోట రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే రాకపోతే కష్టమైపోతుంది. ఇక్కడ పై నుంచి కింది దాకా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళ కుటుంబాలే ఉంటాయి కానీ వేరే వాళ్ళకు అవకాశం రాదు. ఉండాలి, తప్పు లేదు. ఆ కుటుంబాలు కూడా అట్లా పనులు చేసి ఉండాలి. ఆ కుటుంబంలో ఉండే వ్యక్తులు కూడా సమాజం పట్ల గౌరవం, సమాజం పట్ల పనులు చేసిన వాళ్ళు ఉంటే మేము కూడా వ్యక్తిగతంగా వాళ్ళని కూడా వెల్కమ్ చెప్తాం. కానీ ఒక వ్యక్తి కష్టాన్ని మిగతా వర్గాలన్నీ తీసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు, సమాజానికి ఇబ్బంది అది. సో దాని మీద మేము పోరాటం చేస్తాం, సమాజంలో మార్పులు రావాలనేది మా ఏంటన్నా. చివరగా ఇప్పుడు పవన్ సార్ అభిమానులుగా ఆయన ఫాలోవర్లు ఇన్ని వేల కోట్ల లక్షల మంది ఉంటే జనసేనకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఉంటేనే కరెక్ట్ అని ఆయనకు అనిపించింది అని అంటే మీలో పవన్ సార్కి ఏం ప్రత్యేకత కనిపించింది? మీకు ఒక విషయం చెప్తా. నేను ఆయన తోటి 2007-8 నుంచి నేను టచ్లో ఉన్నా. ఆ తర్వాత 2009లో పార్టీ పెట్టినప్పుడు నేను ఒక జాతీయ పార్టీ నుంచి
అవును అవును ఆయన దగ్గర రావడం జరిగింది. ఆయన ఆలోచనలకు అనుకూలంగా మేము పనిచేస్తాం అంతే తప్ప ఇంకా మా ఓన్ నిర్ణయం అనేది ఏముండదు. ఓకే. ఇప్పుడు ఒక అధ్యక్షుడు ఒక మాట చెప్పిండంటే ఆ మాటని తూచా తప్పకుండా చేసే బాధ్యత మాది. కట్టుబడి ఉండాల్సింది. కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు, మీ బాస్ ఎండి ఏది చెప్తాడో అదే చేస్తారు. మీరు అది దాటి చేస్తారంటే ఆయన కూడా దృష్టిలో పడతారు, మీరు ఇది ఎక్కువ అయిపోయిందని. సో మేము మా నిర్ణయం ఏది ఉన్నా కానీ ఆయన చెప్పిన లైన్ మేము చేస్తాం. కొన్ని కారణాలలో మేము కూడా అడుగుతాం. ఇప్పుడు మొన్న మేము కొన్ని కారణాల వల్ల ఏదైతే కార్పొరేషన్లో పోటీ చేసేటప్పుడు మేము బలంగా చెప్పడం జరిగింది. కొన్నేళ్ళ నుంచి పనిచేస్తుంది సార్, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆయన ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే మీరు పోయి చేయండి అని చెప్పడం జరిగింది. మేము అడగడం జరిగింది. అంటే సమస్యలు ఇట్లున్నాయి, మీరు ఆలోచన నిర్ణయం మేము తీసుకుంటాం, మా మీద వదిలేయండి అని. అటువంటి కొన్ని అంశాల మీద కూడా మేము గట్టిగా చెప్తాం ఆయన. అప్పుడు మా మీద వదిలేసారు. వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మా జనరల్ సెక్రటరీ, వాళ్ళందరూ మాట్లాడి మేము ముందుకు వెళ్ళినాము. రేపు రిజల్ట్ ఎట్లొస్తుంది అనేది దేవుడి నిర్ణయం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే 100% ఇంకా బలంగా పనిచేస్తాం, ఆదరించకుండా మేము పనిచేస్తాం. అంటే మున్సిపల్ నుంచి మొదలు పెడితే జనసేన జిహెచ్ఎంసీలో జెండా మీకు నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, రేపు ఖచ్చితంగా జనసేన జెండా గాజు గ్లాస్ సింబల్ మీద ఓటు వేసిన మాకు సర్వే వచ్చింది. మేము ఖాతా ఇప్పుతున్నాం. రేపు తెలంగాణలో రాబోతుందా ఖాతా ఇప్పుతున్నాం మేము. జనసేన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో కొన్ని కౌన్సిలర్లుగా మేము ఖాతా ఇప్పబోతున్నాం రేపు. కొన్ని చోట్ల అంటే కరీంనగర్ తీసుకోండి, మంచిర్యాల తీసుకోండి, తాండూరు తీసుకోండి, రంగారెడ్డి జిల్లాలో తీసుకోండి, నిజామాబాద్ లో. నేను చెప్తున్నా రేపు మళ్ళీ ఆన్ రికార్డ్, అవసరమైతే రేపు మళ్ళీ మీరే నాకు కాల్ చేస్తారు. నిజామాబాద్ లో కానీ, మెదక్లో సంగారెడ్డి ప్రాంతంలో 2 చోట్ల, ఇట్లా మేము కొన్ని చోట్ల, నల్గొండలో కూడా 1-2 చోట్ల మాకు అవకాశం ఉంది. నిజంగా ప్రజలు జనసేనను స్వాగతిస్తున్నారంటే మీరు రాబోయే రోజుల్లో మిగతా పార్టీల సంగతి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి రండి, లేదంటే మీరు బిజినెస్ చేసుకోండి. బిజినెస్ని పొలిటికల్ని బిజినెస్ చేసి, ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇంత, ఒక ఎంపీ కావాలంటే ఇంత, ఒక కార్పొరేటర్ కావాలంటే ఈ రకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తప్పులు చేయవలసి వస్తుంది. రాజకీయాలలో డబ్బులు పెట్టి గెలిచిన వాళ్ళు తప్పు చేయవలసి వస్తుంది. అంటే డబ్బులు ప్రభావం ఎక్కువైపోయింది. దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఆపాలి. ఆపకపోతే సమాజంలో చాలా దూరం పోతుంది. సమాజంలో మంచి జనసేన తోటి ఇది సాధ్యమని మీరు నమ్ముతుర్రా? మీరు చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాలేదా? 21 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయి. భారతదేశంలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయిన కీలకంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు అభివృద్ధిలో కొన్ని వేల కోట్ల రూపాయలు సెంటర్ నుంచి నిధులు వస్తున్నాయి. అదేవిధంగా మనకు కావాల్సిన ఏర్పాటు ఏదున్నా కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు టీటీడీ నిధుల నుంచి 35 కోట్ల రూపాయలు తెలంగాణకు తెచ్చినట్టు ఆషామాషి పని కాదు అది. అనేక ఇబ్బందులు ఉంటాయి. అటువంటిది ఆయన మాట్లాడి చేసి మన ప్రాంతం తెచ్చినప్పుడు ఈ అంశం చాలా మంది తెలియదు. చాలా మంది ఏమన్నారు, సరే మీరైనా చేయండి, అది మీరు చేయరు, వేరే చేయొద్దు. కొండగట్టు దగ్గర పవన్ కళ్యాణ్ గారు చేయొద్దు, మీరు చేయరు, ఎవరు చేయాలి? భక్తులు అదే ఇబ్బంది పడాలి. ఇది పాయింట్. భక్తులు అదే ఇబ్బంది పడాలి. అనిరుద్ రెడ్డికి నేను మీ ద్వారా చెప్తున్నాను, నువ్వు తీసుకురా నిధులు, సరే ఆ టెంపుల్ వదిలేదు, వేరే టెంపుల్స్ కి నువ్వు తీసుకురా. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ రోడ్ మీద ఉంది, అది మొత్తం రోడ్ కి కొంచెం చుట్టుపక్కల ఇల్లు అన్ని కొని అదొక పెద్ద గ్రౌండ్ చేసి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయి. అది చేత కాదు, అది చేత కాదు. పవన్ కళ్యాణ్ గారేమో తెస్తేనేమో దాని గురించి మాట్లాడు, మళ్ళా వేరే ప్రాంతం అంటారు. ఇటువంటి మీరేమో చెయ్యరు, చేసే వాళ్ళని చేయొద్దు అంటారు. మళ్ళీ ఏం చేయాలి మేము అంటే, మీరు చెప్పింది మేము చేయాలి. మీరెవరు మాకు చెప్పడానికి? నీకు ఎన్ని రైట్స్ ఉన్నాయి? నీకంటే ఒక రైట్ ఎక్కువనే ఉంది. నాకు ఎందుకు ఎక్కువ ఉంది అంటున్నా అంటే, నేను కూడా సమాజంలో ఒక్కొని భాగస్తుంది. ఈ భారతదేశంలో పుట్టిన బిడ్డని నేను, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీసీ బిడ్డని నేను. నాకు నీకంటే ఎక్కువ హక్కులు ఉంటాయి. నేను నీ ఓటర్ని కాదు, నువ్వు చెప్పినట్టు నేను విననికి. నేను భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో చేసే. సో అందుకే నేను చెప్తున్నా, అనిరుద్ రెడ్డి అసలు మాట్లాడుతుంటారు, ఇగో ఏనుగు పోతుంటది బై సాబ్, ఎంతో మంది అంటుంటారు. ఇక నేను ఆ భాష వాడ. చివరికి ఏం చెప్తారన్న, మా నాయకుడు బలమైన ఒక ఏనుగు లాంటి వ్యక్తి, బలంగా వెళ్తుంటాడు. ఇక మిగతాలు ఓ గీ బీ గా అంటే మేము పట్టించుకోము, మేము పోతూనే ఉంటాం.
మేము సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం. ఏం చెప్తారు కొంతమంది జనసేన వ్యతిరేకించే వాళ్ళు, తెలంగాణలో జనసేన లేదు భవిష్యత్తులో రాదు అని అనుకునే వ్యక్తులకు రాష్ట్ర అధ్యక్షులుగా ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తా, జనసేన వస్తుంది 2028లో గవర్నమెంట్ లో ఉంటుంది, రాసి పెట్టుకోండి. 2028లో లాస్ట్ టైం ఏదైనా జాతకాలు గిట్ల ఏమైనా చూస్తారా? నేను చూస్తున్నా పబ్లిక్ లో, ఎందుకంటే నేను ప్రజలలో ఉంటా, డివిజన్లలో కాన్స్టిట్యూన్సీలలో తిరుగుతుంటా, తెలుసుకుంటుంటా, హోటళ్లలో కూడా టీ తాగుతా. నేను సామాన్యుల లెక్కనే ఉంటా, నేను హైఫై మెయింటైన్ చేయాలి అవన్నీ ఏముంటాయి, సింపుల్ గా ఉంటా. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి కనుక్కుంటుంటా, నేను ఎవరినో పరిచయం చేసుకోను, చెప్తుంటా ఏంది ఏం సంగతి అంటే వాళ్ళు డీటెయిల్స్ కొన్ని చెప్తుంటారు. అట్లనే నేను ఏపీది కూడా మీకు చెప్పిన, నేను 10 సీట్లు 11 సీట్లు. రేపు 2028 ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన పాత్ర చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉంటుంది. మీరు ఊహించరు, ఇది నేను 2028 ఎలక్షన్ అయిపోయినాక జిహెచ్ఎంసీలో ఇంతకు ముందే చెప్పిన, నేను మేయర్ ఆర్ డిప్యూటీ మేయర్ మాదే అని. మేయర్ అన్న కొంతమంది పవన్ సార్ అభిమానులు జనసేన అభిమానులకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే వాళ్ళు, మేము కూడా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు. శుభవార్తనే, 100% సంసిద్ధం అవ్వచ్చా? సంసిద్ధంగా చాలా మంది ఉన్నారు మాకు ఆల్రెడీ. ఇక్కడ కూడా గతంలో జిహెచ్ఎంసీలో 32 చోట్ల మేము పోటీ చేయాలనుకున్నాం, 150 డివిజన్లు ఉన్నప్పుడు. ఇప్పుడు 300 డివిజన్లు అయినాయి. 300 డివిజన్లలో ఖచ్చితంగా మేము కొన్ని ప్రాంతాలలో బలమైన, ఇప్పుడు కుకుట్పల్లి తీసుకోండి, 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఓట్లు అంటే 4 డివిజన్లు మావే. వాస్తవంగా చెప్పాలంటే ఆడనే ఖాతా ఇస్తాం, 4 డివిజన్లు మావే. అట్లా మల్కాజ్గిరి తీసుకోండి, మేడ్చల్ తీసుకోండి, కంటోన్మెంట్ తీసుకోండి, సికింద్రాబాద్ తీసుకోండి, అంబర్పేట తీసుకోండి, ఎల్బీనగర్ తీసుకోండి, ఉప్పల్ తీసుకోండి, ఆ షేర్లింగంపల్లి తీసుకోండి. ఈ చోటంతా మేము చూస్తుంటే ప్రజలు మార్పు కోరుకొని మమ్మల్ని రాన్నప్పుడు అది ఎవరు ఆపే శక్తి ఉండదు. భారతీయ జనతా పార్టీ కూడా వాజ్పేయి హయాంలో ఆయన ఎన్డీఏ కూటమి అయినా కానీ ఒక వెలుగు వెలిగిండు. ఆ తర్వాత మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి ఎంతో అవసరం, మనందరూ తెలిసిన విషయం. నేను ఏమంటా అంటే అటువంటి అంశాలను మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక దోమలు, ఈరోజు మీకు చెప్తా, నేను మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యేలు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎంపీలు పట్టించుకునే పరిస్థితి లేదు. దోమలకు, నాకు కూడా దోమలు కరుస్తున్నాయి. సాయంత్రం 6 అయితే కష్టం, 6 అయితే ఏందో అసలు దోమల దండయాత్ర చేస్తుంది. దీని గురించి ఎంఆర్ఓలు కలెక్టర్లతో మాట్లాడి, మీ ద్వారా నేను చెప్తున్నా, ఇమీడియట్ గా స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి చోట స్ప్రే చేయాలి. ఇది పట్టించుకుంటలేరు, ఎవరు పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. అదే నువ్వు 1,00,000 రూపాయలు 2 లక్షలు లంచం వస్తుందని చెప్పు, ఇమీడియట్ గా ఫైల్ అయిపోతుంది. ఈ దోమలు ఇంతమందికి గరుస్తున్నాయి, ఈ రోగాలు వస్తున్నాయి, హాస్పిటల్ పాలవుతారు, డబ్బులన్నీ పేద ప్రజలు అన్ని హాస్పిటల్కి పోతున్నాయి సంపాదించిన పైసలు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని యావత్తు గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్రం అంతా దోమల మందు కొట్టాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నా. మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దోమలు భయంకరమైన వాతావరణం అయిపోయింది. ఏందో తెలుస్తలేదు. ఈ మధ్య బాగా దోమల ఎక్కడ పడితే అక్కడ జనాల మీద ఇబ్బంది పెడుతున్నాయి. చాలా చోట్ల చూస్తున్నా. ఈ స్ప్రే కూడా ఎక్కడ కొడతలేరు, గత కొన్ని రోజులుగా చూస్తున్నా. సో ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి దోమల మందు కొట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న. ఇంటర్వ్యూ ముగించే ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా, వారి శిష్యులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మనం మంచి సమాజంలో దేవుడు మనల్ని పుట్టించింది కాబట్టి మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. మనం సమాజంలో జరిగే పరిణామాలను చూసుకుంటూ మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. పేదవారికి అండగా ఉండాలి. హాస్పిటళ్ళల్లో ఎవరికన్నా ఇబ్బంది అయితే మనం అయినంత వరకు రక్తదానం చేయాలి. అదేవిధంగా పేద మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక పూట ఆహారం పెట్టినా మనం మంచి పని చేసినట్టే. అదేవిధంగా యువత చదువుకుంటుంటే వాళ్ళకు ఫీజులు ఏమన్నా అవసరం పడితే మనతో అయితే హెల్త్ సాయం చేయాలి. అదేవిధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోతే, రోడ్లు లేకపోతే దాని మీద మనం ఎవరైనా సరే, ఏ పౌరుడైనా పోయి కలెక్టర్కి, ఎంఆర్ఓకి ఆర్జీ పెట్టుకునే బాధ్యత ప్రతి పౌరుడిది ఉందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అని కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత ఇది. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ అతనిదే బాధ్యత కాదు, వెహికల్స్ నడిపించే వాళ్ళది కూడా బాధ్యతనే. మనం బాధ్యతగా నడిపిస్తే అక్కడ ట్రాఫిక్ పోలీస్ అవసరమే లేదు. మనం బాధ్యత రహంగా మనం
పోతాం కాబట్టి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటుంది, సిగ్నల్లు ఉంటాయి. మనం నిజాయితీకి వెళ్ళిపోయి గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు పోవడం, ఇటువంటి మనం చేసుకుంటే సమాజానికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా డ్రగ్స్ దుర్మార్గంగా చాలా చోట్ల డ్రగ్స్ కొన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో ఈ మధ్య చూస్తున్నాం మనం. అటువంటి అంశం మీద ప్రతి పౌరుడు, ప్రతి యువకులు దీని మీద తిరగబడాలి. అవసరమైతే టాస్క్ ఫోర్స్ ఉంది, అవసరమైతే సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్నారు, సైబర్ పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా హై లెవెల్ మీరు పోయి వాళ్ళకు లెటర్ ద్వారా, మెసేజ్ ద్వారా కూడా మీరు పాస్ చేయొచ్చు. వాళ్ళని పట్టియండి. డ్రగ్స్ని మనం తరిమి కొడదాం. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం రావాలంటే భయపడాలి. అటువంటి పనులు చేస్తారని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. తప్పకుండా శంకరన్న, అడగంగానే అనేక అంశాల మీద దీర్ఘంగా చర్చించి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా మీ అభిమానులు, మీ పార్టీ నాయకులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగత భవిష్యత్తులో మీరు ఇంకా పై స్థాయిలో ఉండాలి, జనసేన పార్టీ ఇంకా విస్తృతంగా పోవాలని చెప్పి వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.